Travel with Nandu. ఆ చెట్టు కూడా మా అక్క. Guys, you should see her face, guys. Oh my God. చెల్లి కూడా మధ్యలో comment down below. Hi guys, welcome back to my channel. This is your Nandu. Travel with Nandu. Happy July to all of you guys. So నాకైతే జూలై ట్రిప్తో స్టార్ట్ అవుతుంది అండ్ ఇవాళ July 1st విచ్ ఇస్ మండే. నేను ఆఫీస్ వెళ్తున్నాను. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత 9:45 నాకు బస్ ఉంది టు బెంగళూరు. సో బెంగళూరు నుంచి మేము కేరళ వెళ్తున్నాం. కేరళ సూపర్ టయర్డ్, నైట్ లేట్గా పడుకున్నాను, మార్నింగ్ త్వరగా లేచే 7కి. సో ఆఫీస్ నుంచి వచ్చాకైతే ప్యాక్ చేసుకొని ఇంక వెళ్ళిపోవడం. ఆల్మోస్ట్ ప్యాకింగ్ డన్, కొంచెం ఉంది ప్యాకింగ్. వచ్చిన తర్వాత ప్యాక్ చేసుకొని ఇంకా బస్ దగ్గరికి వెళ్ళిపోవడమే. ఎలా ప్యాకింగ్ చేసుకుని అంతా కూడా చూపిస్తాయి ఈ బ్లాగ్లో. మేము ఎలా స్టార్ట్ అవుతున్నాం, ఎంతమంది వెళ్తున్నాం మొత్తం అయితే స్టే ట్యూన్. అండ్ ఇట్ ఈస్ గోన్ బి బెస్ట్ ట్రిప్ అనుకుంటున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం పెద్ద గ్యాంగ్తో వెళ్తున్నాం, అది కూడా మా అందరు క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ క్లోజ్ కజిన్స్తో. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. స్టే ట్యూన్డ్ గైస్. బాయ్ గైస్, ఐ గాట్ రెడీ. దిస్ హౌ ఐమ్ లీవింగ్ టు బెంగళూరు. గైస్ మేము స్టార్ట్ అయిపోతున్నా నేను బెంగళూరుకి. అండ్ బెంగళూరు నుంచి we're gonna go to Kerala. We're gonna see to which place మేము వెళ్తుంది. And she's my colleague Prashamsa Koka and my bestie in Hyderabad. And she came for me to pack. How cute of her. I'm gonna miss you. And my roommate కూడా వస్తుంది, Apurva, and she's the one. Look at her outfit. Look at us. See you on the trip. Bye guys. Bye to my pink baby. Guys, luggage 1, 2, 3, 4. So much of luggage. And as bye guys. Hi. Guys, look at my bag. Bye guys. See you in Bangalore. This is our cab. Mr. Bean cab. Guys, we వెళ్తున్నాం Mr. Bean cab లో. క్యాబ్ ఎక్కిన వెంటనే పాముతుంది గైస్ అపూర్వ. Guys, we are going in Mr. Bean cab. Look at our luggage. Bye Hyderabad until 1 week. Bye bye. మెహదీపట్నం గైస్, ఇది మెహదీపట్నమే, మాకు తెలీదు హైదరాబాద్ గురించి. కొత్త హైదరాబాద్ మెహదీపట్నంలో చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. Guys, how lucky I am. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిజాక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. అపూర్వ ఎట్లా పడుకున్నావు బస్సు? ఎట్లా అడగలేదు, ఐ మీన్ ఎంత బాగా పడుకున్నావా చెప్పాను. ఆఫీస్ బెంగళూరు. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేసి. గైస్ ఫస్ట్ టైం కదా దిక్కులు చూస్తుంది బెంగళూరులో, కొత్త అన్న వద్దని ఎన్నిసార్లు చెప్పి. అంతే పెడతా తెలుసా గైస్. అందుకే ఇట్లా హైదరాబాద్ బెంగళూరులో వచ్చి బ్లాగ్ స్టార్ట్ చేయొద్దు అనుకుని, కానీ తప్పట్లేదు. వెనకాల చూసారు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇయర్ నందు. సో నేను ఫైనలీ ఒక గ్యాంగ్తో మేము ట్రిప్ వెళ్తున్నాం. అండ్ ప్లేసెస్ కేరళ, బట్ కేరళలో ఎక్కడికి వెళ్తున్నాం అనేది సస్పెన్స్. అండ్ ఎంతమంది వెళ్తున్నాం, ఎవరెవరు వెళ్తున్నాం అనేది కూడా ఇక సీ ఫర్దర్ ఇన్ మై వ్లాగ్స్. సో ఇప్పుడు వచ్చేసి ప్యాక్ చేసుకుంటున్నాను నేను. అన్ని ప్యాకింగ్ క్యూబ్స్ నేను ఆల్రెడీ ఫస్ట్ టైం కేరళకి వెళ్ళినప్పుడు కూడా చూపించా. అండ్ దిస్ ఆర్ నేను నా కోసం ఆర్డర్ చేసుకున్నాను, అది మా అక్కకు వాడుతున్నాయి. ఇప్పుడు మా అక్కకి పెళ్ళి అయిపోయింది గైస్, కాబట్టి నాకు నేను కొనుక్కు చప్పట్లు. అండ్ ఈ ఫ్లాట్ మా అక్క వాళ్ళది, ఆ చెట్టు కూడా మా అక్క వాళ్ళది, బికాస్ వాళ్ళు చెప్పమన్నారు. ఈ క్యూబ్స్ నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నా. 6 కలిపి
6 కాదు, ఒక 7 ఏమో వస్తాయి ప్యాకింగ్ క్యూబ్స్. సో మనకు అరౌండ్ 600 ఏమో పడతాయి. అండ్ దే వెరీ యూస్ఫుల్ అనమాట. షాంపూస్ కానీ మొత్తం మనకి ఏం లగేజ్ అందులో పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఈ క్యూబ్లో వచ్చేసి నేను నా బేసిక్ మొత్తం అవుట్ఫిట్ సెట్ అనేది ఇందులో పెట్టుకున్నాను. అయిపోయింది అవుట్ఫిట్ సెట్ అయిపోయినా ఇందులో పెట్టేసుకున్నాను. లైక్ విత్ షార్ట్ అండ్ ఎవ్రీథింగ్ సెట్ అయిపోయినా ఇందులో పెట్టేసుకున్నాను. టాప్స్, డ్రెస్సెస్, ఎవ్రీథింగ్. ఇంకా డ్రెస్సెస్ చూపించాలా ఇట్రా? అండ్ మా అక్క నా డ్రెస్సెస్ చూడలేదు కదా, కుళ్ళిపోతుంది. ఒక షర్ట్ ఉంది మా ఇద్దరు కలిపి. ఆ షర్ట్ ఇద్దరం కలిపి కొనుక్కున్నాం. అయితే ఒక కలరే మా ఇద్దరికి నచ్చింది అనమాట. సో ఇప్పుడు ఆ కలర్ కోసం నా దగ్గర ఏమేమి డ్రెస్సులు ఉన్నా, నా డ్రెస్సులు ఒకవేళ అమ్మకన్నా బాగుంటే నాకు ఇవ్వదు అనే పాయింట్లో ఉంటుంది అనమాట. సో కొంచెం పిచ్చి పట్టించుకో. పిచ్చి See, this is my outfit. ఇది హెచ్ఎంలో చూసింది. ఓకే, దిస్ ఈస్ వాట్ ఐ డోంట్ నో. నేను వేసుకుంటాను లేదు. వైట్ ప్యాంట్ ట్రిప్ కి తీసుకున్నాను, అందుకే నేను పెట్టుకున్నా. ఇఫ్ ఇన్ కేస్ బట్టలే ఉంటాయి కదా నా దగ్గర ఎక్కువ. అది బ్రౌన్ నేను చూసావు. అండ్ లావెండర్ క్వార్ట్స్. ఏంటి guys, you should see her face, guys. Oh my god, literally. Sinta punch your face. ఇట్లా అంతే. ఇంకా మీకు మొత్తం కుళ్ళు అన్నీ కనిపించేస్తాయి మాకు ఫేస్. అన్ని షార్ట్, పాత షార్ట్ గైస్. నేను నా జీవితం మొత్తం ట్రిప్స్కి వెళ్ళి అది షార్టే వాడతాను ఎక్కువనంత. అండ్ ఇది టాప్ అజియోలో కొనుక్కున్నా. ఇది కూడా పాత షార్ట్. ఇది కొత్త డ్రెస్. ఇది కూడా కొత్తది అంతే. చూసామా, ఇంకేం లేదు నాకు. పింక్ ప్యాంట్ ఏంటి? అది పింక్ డ్రెస్. Pink dress. But I love pink because I'm a pink girl. I love pink. Guys, వీళ్ళందరికీ డిస్టర్బెన్స్ చేస్తారు. అందుకే గ్యాంగ్తో వెళ్ళినప్పుడు మనం రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి. అండ్ ఇంకొక క్యూబ్ లో నేను నైట్ ప్యాంట్స్ ఇంకా షార్ట్స్ అలా పెట్టుకున్నాను. అండ్ ఇంకొక దాంట్లో లైక్ కెమిజోల్స్ అండ్ దెన్ ఇన్నర్స్ అండ్ బూట్ టేప్ అలాంటివి పెట్టుకున్నాను అనమాట. అండ్ దెన్ పెట్టుకుంటున్నారు గైస్. అండ్ ఇందులో నా స్కిన్ గైస్ దిస్ హౌ దే ఆర్ స్టాండింగ్ దేర్. అండ్ ఇందులో నా స్కిన్ కేర్ ఇంకా బాడీ వాషెస్ అలా నేను పెట్టుకున్నాను. లైక్ షాంపూ, స్కిన్ కేర్, బాడీ లోషన్స్ అన్నీ అనమాట. ఈ మాయిశ్చరైజర్ వాడుతున్నాను కూడా. అది గైస్ మా అక్క ఇలా అన్నీ నాకు దొబ్బేస్తుంటుంది. చూడ్డానికి ఏమో నాకన్నా పెద్దది డబ్బులు సంపాదిస్తుంటుంది, కానీ నాకు సరిపోదు. అంటే నా శాలరీ నా దాంట్లో నుంచి దొబ్బుతుంటుంది గైస్. మీ అక్కలు కూడా ఇలా చేస్తే కమెంట్ డౌన్ బిలో ఇన్ దేర్ ఛానల్ అంటారు, కానీ పట్టించుకోకండి. వాళ్ళ ఛానల్ పెద్ద బాగోదు, పట్టించుకోకండి. నందు మన ఛానల్ చేసుకుంటే ఎలా నందు అలా చెప్పినా మా వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు కదా గైస్. లవ్ యూ గైస్. ఇంకా షూ అనమాట. ఇందులో ఈ షూ బ్యాగ్ వచ్చేసి మా బావగారిది, నిఖిల్ది. చెప్పకండి మీరు బై మిస్టేక్ కూడా. దొబ్బలేదు గాయస్, బై మిస్టేక్ మర్చిపోయాను, నేను దొబ్బేసా అంతే. వాడుకుంటున్నాను. అండ్ ఇందులో ఏం పెట్టుకున్నా అంటే లైక్ బేసిక్ టీ షర్ట్స్ కానీ ఇంకా ఎక్స్ట్రా టాప్స్ పెట్టుకున్నా. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఏం నచ్చకపోతే ఇలా వేసేసుకున్నాను. అండ్ దిస్ మై మేకప్ పౌచ్. ఇందులో నా లిప్స్టిక్స్, మస్కారా. ఇంత మేకప్ ఉన్నా మళ్ళీ నా మేకప్ వచ్చి వాడుతుంది బికాస్ గైస్ ఇవన్నీ లైక్ ఎక్స్పైర్డ్ అయినావు గైస్. మీకోసం పెట్టుకున్నా అంతే. నేను పెద్దగా వాడిన మేకప్ నా అంతా న్యాచురల్. చూడండి అండ్ దిస్ ఇస్ ఆల్ జ్యువెలరీ గైస్. అంటే మేము ఇక్కడ గుడికి వెళ్తున్నాం కాబట్టి నేను ట్రెడిషనల్ ఇయర్ రింగ్స్ కూడా తెచ్చుకున్నా. మీరు మర్చిపోతే గుడికి వెళ్ళేప్పుడు తీసుకెళ్ళండి. అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ ఏదో కూడా మీరు వీడియోలో చూడండి. అండ్ ఈ బుట్టలు నాకు ఎలా ఉంటాయి కూడా వీడియోలో చూడండి, బ్లాగ్లో. కమెంట్ డౌన్ బిలో ఫర్ ద లింక్. అదా మీరు పెట్టు గాయస్. అది బేగం పెట్టు బై ది వే. అమ్మ ఏ పెట్టో ఇదంతా ఎడిటింగ్ లో పోతుంది అని వాళ్ళకి తెలియదు. అండ్ దెన్ అండ్ చాక్లెట్ నాకు ఇందాక మా బావ ఇచ్చాడు. ఆయన ఏంటి ఎప్పుడు నాకు లైన్ వేస్తుంటాడు, చాక్లెట్లు ఇస్తాడు. గైస్ అంటే మా బావ అప్పుడప్పుడు ఇట్లా వస్తుంటాడు, ఇట్లా ఎట్లా అంటే అట్లా ఉంటాడు. మరి వ్లాగ్ లో పెడితే ఎందుకు పెట్టినాం అంటాడు గైస్. అండ్ నేను అంబ్రెలా పెట్టుకుంటున్నా బికాస్ ఐ నో ఇట్స్ గోనా రైన్. అండ్ స్ట్రైట్నర్ అండ్ దెన్ ట్రైప్యాడ్ కూడా వస్తుంది ఇందులో.
ఇవన్నీ ఆ ప్యాక్లోనే వచ్చేసాయి నాకు, కాబట్టి ఇట్ ఈస్ ఈజీ ఫర్ మీ. ఎక్స్ట్రా హీల్స్ కూడా పెట్టుకున్నాను మన ఫ్లాట్స్ ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ మనం పొట్టుకుంటాం కాబట్టి. ఇది నాట్ లైక్ ప్యాక్. దీన్ని ఏమంటారు వాట్ ఇస్ దిస్ కాల్డ్ as? దీన్ని ఏమంటారు నార్మల్గా? బ్యాక్ ప్యాక్. ఇది నా క్యూట్ బ్యాక్ ప్యాక్. ఇందులో ఐమ్ ఆన్ మై PMS, సో ఐ హ్యావ్ పుట్ సమ్ ప్యాడ్స్ అని బుక్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఏమైనా గుర్తొస్తుందో రాసుకుందామని నా షోకి పెట్టుకున్నాం. స్కార్ఫ్ పక్కా ఉండాలనిపిస్తుంది ఇఫ్ ఇన్ కేస్ మనకి ఎండ పడినా ఏమైనా కావాలన్నా కూడా. అండ్ ఇది వాట్స్ ఇన్ మై బ్యాగ్ అని ఒక వీడియో తీస్తా, అందులో చూడండి. ఓకే బాయ్. బికాస్ ఐమ్ గోనా షో యూ ఆల్ ద యూస్ఫుల్ థింగ్స్. ఆ షార్ట్ చూడండి. ఓకే క్యాప్ ఇలా తిరిగి పెట్టేసుకోవాలి. అండ్ మన స్వెటర్ ఐమ్ క్యారింగ్ ఇఫ్ ఇన్ కేస్ ఎలా ఉంటుందో క్లైమేట్ తెలియదు కాబట్టి స్వెటర్ కూడా క్యారీ చేస్తాను. దట్స్ హౌ ఇట్ ప్యాక్డ్. నేను మొత్తం ఒకసారి బ్యాగ్ ప్యాక్ చేసి మీకు చూపిస్తాను. ఓకే